తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వాళ్లను వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాల్సిందేనని ఆదేశించింది. ఇంతకీ ఇంత హడావుడిగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి ఎందుకు వెళ్లమన్నట్టు? లెట్స్ వాచ్. అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని వెనువెంటనే రిలీవ్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. వెంటనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆ ముగ్గురు అధికారులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది కేంద్ర హోంశాఖ. కానీ ట్రైబ్యునల్ను ఆశ్రయించి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అభిలాష్ బిస్తా పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు. ఇక ఎస్పీ ర్యాంకులోని అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారులను కూడా ఆంధ్రప్రదేశ్కు పంపింది కేంద్ర హోంశాఖ. ఆమ్రపాలి, వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాజ్, ప్రశాంతి తెలంగాణను విడిచిపెట్టి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళిప్పుడు ఏపీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పాతుకుపోయిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలోనూ అదే తరహాలో వ్యవహరించింది కేంద్ర హోంశాఖ.